రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిపై విమర్శల పోచారం కుటుంబ సభ్యుల జోలికొస్తే ఖబర్దార్. కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తికి పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ భిక్ష పెడితే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం మల్లాపూర్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పోచారం శ్రీనివాసరెడ్డి తన కుమారుల కంటే ఎక్కువగా ద్రోణవల్లి సతీష్కే ప్రాముఖ్యతిస్తే అది ఆసరాగా తీసుకుని మండలంలో నియంత పాలన సాగిస్తూ చిన్నా చితక నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడింది వాస్తవమా కాదా అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 1994 కంటే మీ ఆస్తులన్నీ ఎన్ని? ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు రావడానికి కారణం పోచారం శ్రీనివాసరెడ్డి కాదా అంటూ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్కు ప్రశ్న వేశారు. అన్నం పెట్టిన అన్నదాతను విమర్శిస్తావా? పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు నీకు చేసిన అన్యాయం ఏమిటి అంటూ 30 ఏళ్ల పాటు పోచారం శ్రీనివాసరెడ్డి వెంట తిరిగి తన పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకోలేదా? రాజకీయ గురువైన పోచారం శ్రీనివాసరెడ్డిని వదిలేసి ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు, విమర్శలు చేయడానికి నీకు నోరెలా వచ్చింది అంటూ కాంగ్రెస్ నాయకులు ద్రోణవల్లి సతీష్ను ప్రశ్నించారు. ఉమ్మడి బీర్కూరు మండలాన్ని 30 ఏళ్లుగా నీ చేతిలో పెడితే నువ్వు ఏం చేశావు? ఎంతమంది కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డావు అంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీకి దూరమైతే నీకు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఇసుక మాఫియా చేసి ఆస్తులు సంపాదించుకోలేదా? కోట్లాది రూపాయల కాంట్రాక్టర్ పనులు చేసి ఎన్ని డబ్బులు వెనకేసుకున్నావో మాకు తెలుసంటూ కాంగ్రెస్ నాయకులు ద్రోణవల్లి సతీష్పై ఘాటు వ్యాఖ్యలకు దిగారు. మండలంలో ఏ నాయకుణ్ణి, ఏ కార్యకర్తలు ఏది ఎదగనివ్వకుండా నియంత పాలన చేసిన వ్యక్తివి నువ్వు కాదా అంటూ వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నమస్కారం. నిన్న మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆయన నివాస గృహంలో పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలిచి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి మా నాయకుడు బాన్స్వాడ భవిష్యత్తు నాయకుడు, బాన్స్వాడకు భరోసానిచ్చే నాయకుడు మా అన్న పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద పిచ్చి కూతలు కూయడం జరిగింది. ఆ పిచ్చి కూతలన్నింటినీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులందరం కలిసి, నాయకులు, కార్యకర్తల అందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి మొన్న బీర్కూర్ మార్కెట్ కమిటీలో మా నాయకుడు నువ్వు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి ఒక వేదిక పైన మాట్లాడితే నువ్వు మరుసటి రోజు నీ ఇంట్లో పెట్టుకున్న డైరీలు మొత్తం తీసి పక్కకు పెట్టుకొని ఒక రోజంతా కూర్చొని ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని మర్నాడు నీ నివాస గృహంలో కూర్చొని నువ్వేదో మా నాయకుడి మీద, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద, మా భాస్కర్ రెడ్డి గారి మీద నువ్వేదో శ్వేతపత్రం విడుదల చేసినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో నువ్వు నిన్న ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితంలో పిచ్చి రాతలన్నీ కూడా రాసుకొని మొత్తం నువ్వు మాట్లాడిన మాటలు 100కి 100% కూడా అబద్ధాలు, అవన్నీ కూడా పిచ్చి రాతలు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న పెద్ద మనిషి ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఏదో ట్రాక్టర్ ఓనర్లకు సానుభూతి చేసినట్టు, డ్రైవర్లకు సానుభూతి చేసినట్టు, సతీష్ చేయడం వల్లనే ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు బతికినట్టు. సరే, నువ్వు మాట్లాడినావు, అందరు విన్నారు. దానికి సమాధానంగా నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఒక కాంట్రాక్టర్వి. బీర్కూర్లో 1 కోటి రూపాయల సీసీ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నావు. డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇసుక పోస్తే 1200 రూపాయలు కిరాయి, నీకు పోస్తే 700 రూపాయలు. నువ్వు ఇసుక దోసుకోలేదని చెప్తావు. ఏ ఓనర్ బాగుపడ్డాడు? నీకు 700 రూపాయలకి ఇసుక వేసి 400 రూపాయలు లేబరు, 400 రూపాయలు డీజిల్, 100 రూపాయలు జేబులకి వెళ్ళి కట్టుకున్నారు. అంత దౌర్జన్యం చేసినావు నువ్వు. ఇంకా నిన్న సత్యపూస మాటలు చెప్పాడు నువ్వు. నా అక్కడికి 400 డ్రైవర్లకు వచ్చినాయి, 4000 ఓనర్లకు వచ్చినాయి. ఇసుక దోసుకోలే. మాంజిరాలకి వెళ్ళి నువ్వు ఇసుక దోసుకోపోలే. 8306 టిప్పర్ నంబరు 2 నెలలు ఎంగేజ్ పెట్టుకొని నువ్వు ఇసుక అమ్ముకోలే. ఓనయ్య జాగిరా అని చెప్పి 6 టైర్ టిప్పర్ మాంజిరాలకి వెళ్ళి నింపుకొని పైసా ఇసుక తీసుకుపోయినావు. నువ్వు చేస్తే మంచి పనులు, వేరేవాడు చేస్తే దొంగ పనుల. నువ్వు దొంగతనం చేయలేదని చెప్పినావు కదా. రా
ప్రూఫ్ చేస్తారా? ఆ టిప్పర్ ఓనర్ను పిలుస్తా, నీ ఇసుక చూపిస్తా, నువ్వు కట్టిన పైసల కట్టడాలు చూపిస్తా, నువ్వు ఇసుక ఏడమ్ముకున్నావు నిజామాబాద్లో చూపిస్తా. ఇంకోటి రెండో విషయం, ఏం 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 హోదా ఉన్నదని నీకు 6 ఇసుక కాంట్రాక్టర్ని ఇంటికి వస్తారు? నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, నువ్వు టీఎస్ఎండిసి ఎండీ కాదు, ఒక జిల్లా కలెక్టర్ కాదు, ఒక ఆర్డీఓ కాదు. 6 కాంట్రాక్టర్ డైలీ నీ ఇంటికి ఎందుకు రావాలా? అంటే ఏమి ఇజేందే తీసుకుందే పిలిపించుకున్నావా? నేను రూపాయి తినలే ఇసుకాలంటావు, పిలిపేయాలి 6 కాంట్రాక్టర్లకు. అప్పుడు అన్నీ ఇబ్బలుగుతుంది కొడుక. జాగ్రత్తగా మాట్లాడు భాస్కర్ అన్న విషయంలో చెప్తున్నా. పిచ్చి కూతలు కూసినామనుకో, ఆయన అన్నం నిజం చేసి చూపిస్తాం అందరం. థ్యాంక్ యూ.